హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బటర్ఫ్లై ఎనర్జీ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? అందరూ హ్యాపీగా ఉన్నారా? మీరందరూ హ్యాపీగా ఉండాలి, మీ హెల్త్ బాగుండాలి అని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎవరైతే మన ఛానల్ని కొత్తగా చూస్తున్నారో ప్లీజ్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. అలాగే ఎవరికైనా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే స్క్రీన్ పైన నా నెంబర్ ఉంది, వాట్సాప్ చేయండి. ఈరోజు రీడింగ్ ఏమిటంటే ప్రజెంట్ మీ పార్ట్నర్ సిచ్యువేషన్ ఎలా ఉందో తెలుసుకోవచ్చు. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. చూస్తున్న మా వ్యూయర్స్ యొక్క పర్సన్ ప్రజెంట్ సిచ్యువేషన్ ఎలా ఉందో చెప్పండి యూనివర్స్. ప్లీజ్ యాక్యురేట్గా రీడింగ్ ఇవ్వండి ప్లీజ్ యూనివర్స్. మీ పర్సన్ నేమ్ని 3 times మనసులో తలుచుకోండి. పాస్ట్లో ఈ వ్యక్తి థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను అందంగా ఉన్నారు అని చెప్పి ఆ వ్యక్తికి మీ పర్సన్ అట్రాక్షన్ అయ్యి మీ నుంచి వేరే పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు. తను చాలా అందంగా ఉండడం చూసి చాలా కూల్ పర్సన్, అలాగే మంచి పొజిషన్లో ఉన్న వ్యక్తి తన లైఫ్లోకి వెళ్తే తన కెరియర్ కూడా బాగుంటుంది అని చెప్పి మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు. ఎందుకంటే లగ్జరీ లైఫ్ను కూడా చూశారు. తను లైఫ్ కూడా సేమ్ అలాగే లగ్జరీగా మారిపోతుంది అని చాలా ఎక్స్పెక్టేషన్తో మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు. బట్ తర్వాతే మీ పర్సన్కి థర్డ్ పర్సన్ బిహేవియర్ ఎలాంటిది అనేది తెలుసుకున్నారు. పూర్తిగా అర్థమైంది మీ పార్ట్నర్కి అయితే. ఎందుకంటే ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను లగ్జరీ లైఫ్ కోసం ఎవరినైనా కూడా పట్టించుకోదు, ఎవరి గురించి కూడా తనకు అవసరం లేదు. తన లైఫ్ తనకు ముఖ్యం, తను హ్యాపీగా ఉండడం, తను లగ్జరీ మెయింటెనెన్స్ చేయడం, ఇవే తనకి ఇంపార్టెంట్. మీ పార్ట్నర్ తన లైఫ్లోకి వెళ్ళిన తర్వాత ఈ విషయాలన్నీ మీ పార్ట్నర్కి అయితే పూర్తిగా అర్థమయ్యాయి. ఎందుకంటే మీ పార్ట్నర్ని కూడా ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో ఈ థర్డ్ పర్సన్ మినిమం కూడా పట్టించుకోవడం మానేశారు. తన కోసం, తన హ్యాపీనెస్ కోసం, తన అందం కోసం వీటి గురించే తను ఎక్కువగా ఇంపార్టెంట్ ఇవ్వడం, ఇలాంటివి అయితే చేయడం మొదలుపెట్టారు. మీ పార్ట్నర్ ఏవైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళారో తన లైఫ్ కూడా బాగుంటుంది అని చెప్పి, బట్ అక్కడికి వెళ్ళేసరికి అవన్నీ కూడా చేంజ్ అయిపోయాయి. తను ఏవైతే ఎక్స్పెక్టేషన్ పెట్టుకుని వెళ్ళారో అవన్నీ కూడా తారుమారైపోయాయి, చేంజ్ అయిపోయాయి. ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో మీ పర్సన్ లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్ అయితే చాలా ఈగో పర్సన్, అలాగే మొండి. తనకి కావాల్సింది ఏదైనా కూడా తను దక్కించుకోవడానికి ఏదైనా చేయగలే వ్యక్తి అని చెప్పి మీ పార్ట్నర్కి అయితే అర్థమైంది. తను ఎవరి మాటల్ని కూడా పట్టించుకోదు, ఎవరు కూడా తనకి అవసరం లేదు. ఎందుకంటే మీ పార్ట్నర్ మాటల్ని కూడా తను అసలు పట్టించుకోవడం మానేసింది. మేల్ అవ్వచ్చు, ఫీమేల్ అవ్వచ్చు, ఎవరికైనా కూడా ఈ రీడింగ్ వర్తిస్తుంది. మీ పార్ట్నర్ మాటలు కూడా ఈ థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను పట్టించుకోవడం మానేసి తన గురించి తను ఆలోచించుకోవడం కానీ, మీ పార్ట్నర్ని ప్రతి చిన్న విషయానికి మీ పార్ట్నర్పై చిరాకు పడడం కానీ, మీ పార్ట్నర్తో గొడవ పడడం కానీ ఇలాంటివి అయితే స్టార్ట్ అయ్యాయి. ప్రజెంటు చాలా ప్రాక్టికల్ పర్సన్ మీ పార్ట్నర్ లైఫ్లో ఉన్న ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ తను ప్రాక్టికల్గానే ఆలోచించడం కానీ, మినిమం కూడా ఎమోషన్స్ లేకపోవడం కానీ, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్కి అయితే ప్రజెంట్ అయితే నచ్చట్లేదు. ఇప్పుడు మీ పార్ట్నర్కి ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ తనంటే చాలా చిరాకు అయితే పుట్టింది. తనని చూడడానికి కూడా మీ పార్ట్నర్ అయితే ఇష్టపడట్లేదు. ఎందుకంటే తను అందం చూసి అట్రాక్షన్ అయ్యి లగ్జరీ లైఫ్ని చూసి తన లైఫ్ కూడా అలాగే ఉంటుందని అనుకుని ఈ వ్యక్తి లైఫ్లోకి అయితే వెళ్ళారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి థర్డ్ పర్సన్ బిహేవియర్ మొత్తం అంతా కూడా చేంజ్ అయిపోయింది. మీ పర్సన్ ఏదైతే అనుకున్నారో అవన్నీ కూడా జరగలేదు.
పైగా మీ పార్ట్నర్ మాటలు వినకపోవడం, మీ పార్ట్నర్తో ఆర్గ్యూ చేయడం, తనకు నచ్చినవే చేయడం, మీ పార్ట్నర్తో చాలా స్టబన్గా బిహేవియర్ చేయడం, చాలా ప్రాక్టికల్గా ఉండడం, ఇవన్నీ కూడా ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే చాలా బాధనైతే కలిగిస్తుంది. చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు మీ పార్ట్నర్ అయితే. ఎందుకు నేను తినని నా లైఫ్లోకి తీసుకొచ్చుకున్నాను, ఎందుకు నేను తిన లైఫ్లోకి వెళ్ళాను అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు మీ పర్సన్కి అయితే బాగా అర్థమైంది, అందం చూసి మోసపోకూడదు. ఎవరిది అయినా కూడా వాళ్ళ బిహేవియర్, వాళ్ళ క్యారెక్టర్ మెయిన్ ఇంపార్టెంట్. వాళ్ళ అందం ఇంపార్టెంట్ కాదు. నేను అందాన్ని చూసి మోసపోయాను, బట్ ఇప్పుడు నేను దానికి శిక్ష అనుభవిస్తున్నాను. నా లైఫ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ నాకు మినిమం కూడా వాల్యూ ఇవ్వట్లేదు, నా మాటని పట్టించుకోవట్లేదు అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పార్ట్నర్ తన పాస్ట్ లైఫ్లో థర్డ్ పర్సన్ లైఫ్లోకి వెళ్ళి రాంగ్ స్టెప్ వేశాను అని చెప్పి ఇప్పుడైతే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పార్ట్నర్ ఎంజాయ్ చేయడానికి అలాగే లగ్జరీ లైఫ్ తన లైఫ్లో కూడా ఉంటుంది అనుకుని వెళ్ళారు, బట్ అక్కడికి వెళ్ళేసరికి పూర్తిగా చేంజ్ అయిపోయింది. తన గురించి తను ఆలోచించుకోవడం, తన హ్యాపీనెస్, తన లగ్జరీ లైఫ్ గురించి ఇవన్నీ కూడా మీ పార్ట్నర్కి అయితే అసలు నచ్చట్లేదు. మీ పార్ట్నర్ లైఫ్ అయితే ఇప్పుడు చాలా హార్ట్ బ్రేక్లో ఉందని చెప్పి మనకైతే తెలుస్తుంది. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్తో ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ సరిగ్గా మాట్లాడట్లేదు, పట్టించుకోవట్లేదు. మీ పార్ట్నర్ మాట్లాడడానికి ట్రై చేసినా కూడా దానికి సమాధానం కూడా ఇవ్వట్లేదు. ప్రజెంట్ మీ పర్సన్కి ఏమి చెయ్యాలో కూడా అర్థం కావట్లేదు. తన ఎమోషన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుని పైకి సైలెంట్గా ఉంటున్నారు అంతే, అంతకు మించి ఏమీ చేయలేని సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ అయితే ఉన్నారు. ఎందుకంటే మీ పర్సన్ తనకు తనే కదా నచ్చి థర్డ్ పర్సన్ లైఫ్లోకి అయితే వెళ్ళారు, బట్ అక్కడికి వెళ్ళిన తర్వాత మీ పార్ట్నర్ లైఫ్ అయితే మొత్తం చేంజ్ అయిపోయింది. మీ పార్ట్నర్ని థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తను పట్టించుకోకుండా ఎప్పుడైతే మొండిగా బిహేవియర్ చేయడం స్టార్ట్ చేశారో మీ పార్ట్నర్ అయితే షాక్ తిన్నారు. ఎందుకంటే పాస్ట్లో మీ పార్ట్నర్తో మాట్లాడేటప్పుడు తను చాలా కూల్గా మాట్లాడడం కానీ, మీ పార్ట్నర్ని చాలా కేర్గా చూసుకోవడం కానీ, మీ పార్ట్నర్కి ప్రతి విషయంలోని జాగ్రత్తలు చెప్పడం, ఇలాంటివన్నీ కూడా చేసేవారు. బట్ ఇప్పుడు వచ్చేసరికి అవన్నీ కూడా చేంజ్ అయిపోయినాయి. మీ పార్ట్నర్ని మినిమం కూడా పట్టించుకోవట్లేదు. ఇప్పుడు మీ పార్ట్నర్కి ఏమీ అర్థం కావట్లేదు, పైకి సైలెంట్గా ఉండిపోయారు అంతే. తనకున్న ఎమోషన్స్ అన్నిటినీ కూడా కంట్రోల్ చేసుకుని తను ఏమీ చేయలేని సిచ్యువేషన్లో అయితే మీ పార్ట్నర్ అయితే సైలెంట్గా ఉన్నారు. ప్రజెంట్ మీ పార్ట్నర్ తన లైఫ్లో ఏదైనా చెయ్యాలి అని చెప్పి అనుకున్నా కూడా థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన పర్మిషన్ అయితే తీసుకోవాలి. తన కండిషన్స్కి ఒప్పుకుంటేనే మీ పార్ట్నర్ అయితే ఏదైనా చెయ్యాలి. ఎంత కంట్రోల్లో అయితే మీ పార్ట్నర్ని థర్డ్ పర్సన్ అయితే పెట్టారని చెప్పి తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ లైఫ్లో హ్యాపీనెస్ అనేది లేదు. చాలా ఎక్స్పెక్టేషన్స్ అయితే పెట్టుకునే వెళ్ళారు మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ లైఫ్లోకి. తన లైఫ్ అంతా పూర్తిగా చేంజ్ అయిపోతుంది. లైఫ్ అంతా కూడా ఎంజాయ్ చేయడానికి బాగుంటుంది, లగ్జరీ లైఫ్ ఉంటుంది, ఇలాంటివన్నీ కూడా మీ పార్ట్నర్ అయితే అనుకున్నారు. బట్ అక్కడికి వెళ్ళేసరికి మీ పార్ట్నర్లో ఆ హ్యాపీనెస్ లేకుండా పోయింది. ఆ ఎక్స్పెక్టేషన్స్ అన్నీ కూడా తారుమారైపోయాయి అని చెప్పి మనకైతే తెలుస్తుంది ఖచ్చితంగా. ద ఎంప్రెస్ 6 ఆఫ్ కప్స్. మీ పార్ట్నర్ మాట్లాడాలి అని చెప్పి అనుకున్న మీ పార్ట్నర్ మాటలకి వాల్యూ కూడా ఇవ్వట్లేదు తన లైఫ్లో ఉన్న థర్డ్ పర్సన్. ఇప్పుడు మీ పర్సన్కి ఎవరితో మాట్లాడాలో కూడా అర్థం కాని సిచ్యువేషన్లో అయితే ఉండిపోయారు. తన లైఫ్ అంతా కూడా బందీ అయిపోయినట్టుగా ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. మీ పర్సన్ లైఫ్ ఇక్కడతో ఎండ్ అయిపోయింది, మళ్ళీ తన లైఫ్ ఎప్పటికీ చేంజ్ అవుతుంది, ఈ విధంగా అయితే మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎందుకంటే మీ పర్సన్ ప్రజెంట్ అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు, మేనిఫెస్ట్ చేసుకుంటున్నారు. తన లైఫ్ అంతా కూడా చేంజ్ అయిపోవాలి, తన లైఫ్ మళ్ళీ న్యూ బిగినింగ్ అవ్వాలి అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే దేవుణ్ణి కోరుకుంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు మీ పార్ట్నర్కి తన లైఫ్లో అయితే స్టెబిలిటీ లేదు, అలాగే హ్యాపీనెస్ లేదు.
ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ తన ఈగోకైతే మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు ప్రజెంట్ అయితే బలవుతున్నారని చెప్పి మనకైతే తెలుస్తుంది. ప్రజెంట్ అయితే మీ పార్ట్నర్ అయితే తన లైఫ్ని అయితే బ్యాలెన్స్ చేసుకోలేకపోతున్నారు. ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ని మీ పార్ట్నర్ అయితే దూరం చేసుకుంటేనే మళ్ళీ మీ పార్ట్నర్ లైఫ్ అయితే బాగుంటుంది. మళ్ళీ న్యూ బిగినింగ్ అవుతుంది. తన లైఫ్లో అయితే చేంజెస్ అయితే స్టార్ట్ అవుతాయి. చేంజెస్ స్టార్ట్ అవ్వాలి అంటే మీ పార్ట్నర్ ఎవరైతే ఉన్నారో ఈ థర్డ్ పర్సన్ని దూరం పెట్టాలి. తన లైఫ్లో నుంచి మీ పార్ట్నర్ అయితే మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు, ఫీల్ అవుతున్నారు. చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. మీ పార్ట్నర్ అయితే యాక్షన్ తీసుకోవాలి అని చెప్పి అనుకుంటున్నారు. థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి ఇప్పుడు మీ పార్ట్నర్ దూరంగా వెళ్ళిపోవాలి అని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే యాక్షన్ అయితే తీసుకోబోతున్నారు. ఎందుకంటే థర్డ్ పర్సన్తో మీ పార్ట్నర్ అయితే అసలు ఉండలేకపోతున్నారు. థర్డ్ పర్సన్ మెంటాలిటీ అండ్ మీ పార్ట్నర్ ఆలోచన ఇద్దరివి కూడా సెట్ అవ్వట్లేదు. మీ పార్ట్నర్ని థర్డ్ పర్సన్ అయితే తన చెప్పు చేతలతో తన కంట్రోల్లో అయితే ఉంచుకుంది. ప్రతి విషయానికి కూడా మీ పార్ట్నర్కి కండిషన్స్ పెట్టడం కానీ తనకి నచ్చినట్టే మీ పార్ట్నర్ని చేయమనడం కానీ మీ పార్ట్నర్ ఏది చెప్పినా కూడా తనకి నచ్చట్లేదు అని చెప్పి మీ పార్ట్నర్ని బాధ పెట్టడం, అలాగే మీ పార్ట్నర్ మాటకి వాల్యూ ఇవ్వకపోవడం, ఇవన్నీ కూడా మీ పార్ట్నర్ లైఫ్లో ఎవరైతే ఉన్నారో థర్డ్ పర్సన్ అయితే ఇప్పుడు మీ పర్సన్తో అయితే బిహేవియర్ చేస్తున్నారు. అందుకని ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే చాలా హార్ట్ బ్రేక్లో ఉన్నారు. ఎప్పుడు ఈ థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి దూరంగా వెళ్ళిపోవాలి, పర్సన్ లైఫ్లో నుంచి మీ పార్ట్నర్ మూవ్ ఆన్ అయిపోతేనే మీ పార్ట్నర్ లైఫ్ అయితే బాగుంటుందని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్కి అయితే క్లియర్గా అర్థమైంది. అందుకే ఇప్పుడు మీ పర్సన్ అయితే థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి బయటకు వచ్చేయాలి అని చెప్పి అనుకుంటున్నారు. ఎవరైతే ఉన్నారో తన పాస్ట్లో పర్సన్ తన లైఫ్లోకి మీ పార్ట్నర్ అయితే వెళ్ళాలి అని అనుకుంటున్నారు. ఎందుకంటే పాస్ట్లో మీరైతే మీ లైఫ్లో ఎంతమంది ఉన్నా కూడా మీ పార్ట్నరే మీకు ఇంపార్టెంట్ పర్సన్ అని చెప్పి మీరైతే అనుకున్నారు. ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ని దూరం పెట్టి తన లైఫ్లో నుంచి మూవ్ ఆన్ అయిపోయి మీ లైఫ్లోకి అయితే రావాలి అని అనుకుంటున్నారు. ఎవరైతే మీ పార్ట్నర్కి ఇంపార్టెంట్ ఇస్తారో అంటే మీరే మీ లైఫ్లోకి రావాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే అనుకుంటున్నారు. మీ పార్ట్నర్ అయితే థర్డ్ పర్సన్ నుంచి అయితే దూరం అవ్వబోతున్నారని చెప్పి మనకైతే ఖచ్చితంగా తెలుస్తుంది. థర్డ్ పర్సన్ నుంచి దూరం అయ్యి మీ లైఫ్లోకి అయితే మీ పార్ట్నర్ అయితే రాబోతున్నారు. మళ్ళీ మీతో అయితే కమ్యూనికేషన్ అయితే చేయబోతున్నారు మీ పార్ట్నర్ అయితే. మీ పర్సన్ నెక్స్ట్ యాక్షన్ ఏంటో తెలుసుకోవచ్చు. బాటమ్ ఆఫ్ ద డెక్ మళ్ళీ ద ఎంప్రెస్ వచ్చింది. థర్డ్ పర్సన్ ఎవరైతే ఉన్నారో తన లైఫ్లో మీ పార్ట్నర్ అయితే బందీ అయిపోయినట్టుగా ఫీల్ అవుతున్నారు. ఇప్పుడు థర్డ్ పర్సన్ లైఫ్లో నుంచి ప్రజెంట్ మీ పార్ట్నర్ అయితే మూవ్ ఆన్ అయిపోవాలి. ఎందుకంటే థర్డ్ పర్సన్ మీ పార్ట్నర్ ఎమోషన్స్తో అయితే ఆడుకున్నారు అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఎవరైతే తన పాస్ట్ పర్సన్ ఉన్నారో తన లైఫ్లోకి వెళ్ళి తన లైఫ్లో మళ్ళీ హ్యాపీనెస్ని అయితే తీసుకురావాలి. తన లైఫ్ అయితే చేంజ్ చేసుకోవాలి. అది కెరియర్ పరంగానా లైఫ్ పరంగానా మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకోవాలి అని చెప్పి మీ పార్ట్నర్ అయితే ఇప్పుడు డిసైడ్ అయ్యారు. ఎందుకంటే మీ పార్ట్నర్ థర్డ్ పర్సన్ లైఫ్లో ఉన్నంత వరకు కూడా మీ పార్ట్నర్ అయితే చాలా కన్ఫ్యూజనెస్లో జగులవుతూ ఉన్నారు. ఇప్పుడు దాని నుంచి బయటకు వస్తేనే మీ పార్ట్నర్ కెరియర్ అవ్వచ్చు, లేదంటే లైఫ్ అవ్వచ్చు, ఏదైనా కూడా మళ్ళీ న్యూ బిగినింగ్ చేసుకునే అవకాశం ఉంటుంది. మళ్ళీ నా లైఫ్ మళ్ళీ నేను న్యూ బిగినింగ్ చేసుకోవాలి, నా కెరియర్ పరంగా మళ్ళీ నేను సక్సెస్ పొందాలి అంటే నేను నా పాస్ట్ లైఫ్లో ఉన్న నా పార్ట్నర్ దగ్గరికే వెళ్ళాలి. నేను ఇక్కడ ఈ థర్డ్ పర్సన్ దగ్గర నేను ఇలా బందీ అయిపోయి ఉండకూడదు. తన నుంచి నేనైతే మూవ్ ఆన్ అయిపోవాలి అని చెప్పి ఇప్పుడు మీ పార్ట్నర్ అయితే ఫీల్ అవుతున్నారు. ఇదేనండి ఇవాల్టి రీడింగ్. ఈ రీడింగ్ జనరల్ రీడింగ్ కాబట్టి అందరికీ రెజనేట్ అవ్వకపోవచ్చు. ఎంతమందికి రెజనేట్ అయిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఈ వీడియో ఇంకా కొంతమంది చూసే అవకాశం ఉంటుంది. సబ్స్క్రైబ్ చేసుకుని మన ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.